V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. చేస్తుంది ఏంటండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉండి బీచ్ మన ఆర్కే బీచ్ అంటే పిల్లలతో ఏంటంటే ఫ్యామిలీ ప్రతి ఒక మహిళలు ఒక చిన్నపిల్లలతో వచ్చిన సరదాగా ఆడవాడే బీచ్ అండి. ఎంతమంది విజయవాడ, గుంటూరు చాలా ఏరియాలో వచ్చి మన బీచ్ అంటే ప్రతి ఒక్కరమ్మ విశాఖపట్నం బీచ్ చాలా బాగుందని చెప్పుకునే విధంగా ఉంటుందండి. హైదరాబాద్ ఎక్కడెక్కడుండో మన బీచ్కి వస్తారు. ఇక్కడ బీచ్లోని నిక్కర్ షాపులు పెట్టి అసలు చంద్రబాబు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి, మహిళలకు ఇచ్చేస్తాను పొదుపు సంఘాలకు ఇచ్చేస్తాను, పొదుపులు మాఫీ చేసేస్తాను, ఆడవాళ్ళకి ఇది ఇచ్చేస్తాను, పిల్లలకి అది ఇచ్చేస్తాను, పిల్లలకి పుట్టించండి, అది గ్యాస్ రేట్లు పెంచాడు. అవన్నీ పట్టించుకోకండి. గెలిచిన దగ్గర అండి ఈ 2 సంవత్సరాల దగ్గర ఏమి చేయపోగా బీచ్ లో నిక్కర్ షాపులు పెడతానంటున్నాడు. రేపు కుర్రాలు వస్తారు, యూత్ వచ్చి కుర్రాలు తాగుతారు, చదువుకుని అమ్మాయిలు వస్తారు. ఈ తాగిన మొత్తం ఏమో అమ్మాయిలు చేపట్టుకుంటారేమో, అమ్మాయిలకి ఏమైనా చేస్తారేమో, రాత్రి బీచ్ లో తోసొస్తారేమో, ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరు? ఈ ప్రభుత్వం వచ్చి అసలు ఏం పని చెప్తుందండి? గెలిచి అసలు ఏటిస్తుంది ప్రజలకు ఇన్ఫర్మేషన్? అసలు ఏమైనా చదువుకున్నాను. ఇప్పుడు టీడీపీ నుంచి జనసేన నుంచి చాలా ఓట్లు వేయించాము. ఇప్పుడు ఈ పదవి కూటమి ప్రభుత్వం పదవి బాగాలేదు కాబట్టే మేము వైసీపీకి వచ్చాము. వైసీపీకి వచ్చి మాకు చాలా ఉపయోగాలు కూడా చాలా జరిగాయి. వైసీపీకి వచ్చి చాలా విషయాలు కూడా మేము చాలా తెలుసుకున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఒక ఆడబిడ్డలు దారిలో వెళ్తారు, బీచ్ రోడ్ లో దారిలో వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి అనే వాడు చెయ్యేస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. వాడికి తాగిన మైకంలోని ఒక తల్లి అనేది తెలియదు, భార్య అనేది తెలియదు, బిడ్డ అనేది వాడికి తెలియదు. తెలియలేని పక్షంలో వాడు ఏదైనా చేస్తే ఎవరు గ్యారంటీ ఇస్తారు? మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీరు ఏవైనా షూటీ ఇస్తారా? లేకపోతే ఏవైనా జరిగిన పక్షాన మీరు ఏవైనా న్యాయం చేయగలరా? ఇప్పటికే జరిగిన విషయాలన్నిటికీ జరిగిన సంఘటనలన్నిటికీ మీరు ఏమైనా న్యాయం చేయలేకపోతున్నారు. రీసెంట్ గా మీ జనసేన కార్యకర్త అయిన విజయవాడలో జరిగిన ఒక అబ్బాయి, ఇప్పటికీ అబ్బాయి చనిపోయి జూన్ 9వ తారీఖున అబ్బాయిని లాకప్ చేశారు. ఇప్పటికైనా అబ్బాయి కూడా ఎలాంటి సమాచారం ఏమి, అబ్బాయి చనిపోయాడో తెలీదు, బ్రతికాడో తెలీదండి. మీ పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేన కార్యకర్త అబ్బాయి మా జగన్ గారు వెళ్ళి పరామర్శించినంత వరకు వాళ్ళకి ఎటువంటి ఇది దిక్కు అనేది లేదు, ఎటువంటి సమాచారం అనేది లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరుచుకొని ఉన్నారో తెలియదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేతకాక డబ్బులు ఎక్కడొస్తాయా అని గద్దల్లా వాలిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు బీచ్ల మీద వాలారు. మా శ్రీలంక బీచ్ ఓకే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట. ఆ బీచ్ పక్కనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైరింగ్ స్టేషన్ ఉంటుంది అన్నమాట, బాపట్లలోనే, శ్రీలంకలోనే. ఆర్కే బీచ్ నియర్ టు ది ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఎప్పుడు కూడా ఇక్కడే ఫ్లైట్ రివ్యూస్ కానీ, లేదా ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూస్ కానీ, ఇతర మనం చూస్తూ ఉంటాం ప్రెసిడెంట్ రివ్యూస్ కానీ, ఇక్కడే వార్షిప్స్ అన్నీ వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి కల్చర్ని పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడో మేము విన్నాం ఏంటంటే, పాత రోజుల్లో నేను పుట్టక ముందు మన తాతగారు చెప్పేవారు, ఈ ప్రాంతంలో బ్రిటిషర్స్ ఉండేవారంట. పూర్తిగా ఎవరో మత్స్యకారులు వచ్చి రానిచ్చేవారు కాదంట. పూర్తిగా ఆల్సెసన్ డాగ్స్, జర్మన్ షెపర్డ్స్ చుట్టూ పెట్టి రాళ్ళు వేసి కొట్టేవారంట, ఎవరైనా వస్తారేమో చెప్పేసి. ఏమంటే ఇక్కడ అన్ని కూడా అసాంఘిక కార్యక్రమాలు చేసేవారంట. ఎవరు? ఆ బ్రిటిషర్స్ అన్నమాట. అలాంటి మళ్ళీ కల్చర్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకొని రాబోతా ఉన్నాడు అన్నమాట. చక్కనైన యూత్, ఓకే, మంచి కల్చర్ ఉండేవాళ్ళు అన్నమాట మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలను. ద లవ్ పీస్ అండ్ హార్మోనీ. అలాంటి యూత్ని ఈరోజు పాడు చేస్తా ఉన్నారన్నమాట ఈ లోకేష్, సో కాల్ చంద్రబాబు నాయుడు, అండ్ సో కాల్ దిస్ భరత్. I don't understand how this Bharat Bhagar has become an MP to this Visakhapatnam. It's so shame on him అన్నమాట. He says that ఏమంటాడంటే, అందరూ తాగట్లేదా? తాగితే నువ్వు రోడ్డు మీద పెట్టేస్తావా? తాగుతారు అయ్యా, ఏది ఎక్కడ చేయాలో అదే చెయ్యాలి. నువ్వు బార్లు పెట్టుకున్నావు, బాగానే ఉంది. బీచ్ ఓపెన్ ప్లేస్, ఎంతో మంది ఈ బీచ్ లక్షలాది మంది, కోట్లాది మంది ఎప్పుడు ఇలా తిరుగుతానే ఉంటారన్నమాట. సాయంత్రం పూట 9 గంటల వరకు కూడా, ఆ టైం అప్పుడు 8 గంటల వరకు నువ్వు బీర్లు తాగిస్తా ఉంటే, ఆడు తప్పు తాగి ఎవరో అమ్మాయి మీద చెయ్యేస్తే
లా అండ్ ఆర్డర్ ఏమంటుంది? ఆడే లోన్